వాట్స్ గైస్ ఎట్లా అనుకుంటున్నా. సో గైస్ ఈరోజు మనం మళ్ళీ హారర్ వీడియోకి అయితే రియాక్షన్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సో గైస్ ఈరోజు మనం ఫైనల్గా మనం కొత్తగా సిరీస్ కూడా స్టార్ట్ చేసేసాం. లైఫ్ ఆఫ్ లగ్జరీ ఛానల్ 9 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంది. మీకు తెలిసే ఉంటుంది. డిఫరెంట్ క్రీపీ వీడియోస్ ఇన్వెస్టిగేటర్స్ అయితే తీస్తారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కాపాడతారు. సో అందులో నా ఫస్ట్ వీడియో ఉండబోతుంది ఇది. అండ్ నా సెకండ్ రియాక్షన్ వీడియో కూడా 2 years అవుతుంది అనుకుంటా ఈ రోజుకి, 26th July. ఫటాఫట్గా మనం అయితే వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇదే వీడియో అనమాట. మనం అయితే రియాక్షన్ ఇవ్వబోతున్నాం. అండ్ ఈ వీడియోస్ కూడా రియాక్షన్ ఇద్దాం తర్వాత లేటర్. బట్ ఈరోజు ఈ వీడియో మీద రియాక్షన్ ఇవ్వబోతున్నాం. షీ థాట్ హర్ లిటిల్ బ్రదర్ వాజ్ డెడ్. ఓ మై గాడ్, దీని టైటిల్ చాలా స్కేరీ ఉంది. మళ్ళీ వీడియో ఎలా స్కేరీ ఉంటుంది చూడండి. ఈ వీడియో వాడే అనుకుంటే బ్రదర్ అయితే చాలా డిఫరెంట్ అండ్ క్రీపీ అండ్ హారర్ ఉండబోతుంది అనమాట. సో లెట్స్ గో. సో ఓకే గైస్, ఓ గైస్ ఇది చూడండి ఒకసారి ఎట్లుంది. ఓకే, ఈ వీడియోలో మనం ఇది చూడబోతున్నాం. ఓ మై గాడ్ గైస్, లోపల ఏం జరుగుతుంది? ఓ మై గాడ్ నో గైస్ Let's smash 100,000 likes for more new episodes. So for this episode, we received an email from a girl named Millie, whose little brother recently passed away. Ever since her little brother's death, Millie has noticed strange changes in her father's behavior and appearance. So yes guys, మీరు ఒక ఈ స్టోరీ మంచిగా వినండి, అర్థమైపోతుంది. And the things that he's been doing are sick and go beyond grieving. She sent us this video for proof. Okay. గైస్ వాడు ఎవరో చేతులు ఇట్లా కంట్రోల్ చేస్తున్నట్టుంది. ఎవరది గైస్? Make sure that her dad's okay. So tonight we're going to drive to her house and see what's going on. Let's go. గైస్ ఇంతకుముందు ఎవరు? సో ఓకే గైస్, సో మీకైతే నేను స్టోరీ చెప్తాను. సో బేసిక్లీ ఏమవుతుందంటే ఏమో వాళ్ళ సిస్టర్ చనిపోతారంట. టామినో ఏమో నేమ్ ఉండే. సో దాని తర్వాత వాళ్ళ డాడీ అయితే చాలా డిఫరెంట్గా యాక్టింగ్ స్ట్రేంజ్గా చేస్తున్నాడు. క్రీపీ పనులు అంటే ఒకవేళ ఒక పర్సన్ పొజెస్ అయితే ఎలా అలా చేస్తున్నాడు అనమాట. చాలా భయపెట్టిస్తున్నాడు అనమాట ఏమో వాళ్ళ స్మాల్ బ్రదర్ డెడ్ అయినాక. సో వాడి ఆత్మనే ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఫటాఫట్గా మనం మొత్తం వీడియోని అయితే చూసేద్దాం. 16 minutes ఉంది. ఓ మై గాడ్. Okay, so we're on the road right now, heading to Millie's house. Okay guys. Bro, I didn't know where we're going here. Her brother's death is a family issue. Yeah, and she says her dad's been making weird noises at night. So what? Her dad not being able to cope emotionally is none of our business. We got plenty of other emails. Okay. Bro, you gotta stop viewing things so negative. సో ఎస్ గైస్, వీళ్ళైతే కార్లో ముచ్చట పెట్టిండ్రు అనమాట. సో ఎస్, బట్ నాకు తెలిసి వీళ్ళిద్దరు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఉండొచ్చు. బట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అంటే మిషన్స్ పట్టుకుంటారు, గోస్ట్ డిటెక్టర్ పట్టుకుంటారు. బట్ ఇక్కడ అప్పుడే కదా మధ్య. ఓ చూడండి ఎంత డార్క్ ఉంది. ఓకే, వీళ్ళిద్దరైతే వెళ్తున్నారు జనరల్గా. ఓకే, అండ్ గైస్ ఈ ఏరియా కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే వచ్చేసారు అనుకుంటా. ఓ ఇల్లు చాలా పెద్దగా ఉంది అండ్ కొంచెం స్కేరీగా కూడా ఉంది. ఓకే, 9:21 PM మిలీస్ హౌస్ అనమాట. నేను ఎమ్మెల్యూ అన్న. ఓకే, మిలీ అనమాట, పేరు గుర్తుపెట్టుకోండి. సో హలో మిల్లీ, మేము వచ్చేసాం. అంటే మేము మనం కాదు, వీళ్ళిద్దరైతే వచ్చేసారు. ఓకే. ఓ hi, are you Millie? Yeah. గైస్ ఈమె యాక్టింగ్ నాకు స్ట్రేంజ్ అనిపిస్తుంది. గైస్ ఒక్కసారి ఫేస్ చూడండి ఎలా ఉంది. ఈమె ముఖం చూస్తేనే నాకు ఏదో డిఫరెంట్ కొడుతుంది. We'll just come in now if that's okay. Yes.
ఈవెన్ పిలిచింది అనుకుంటా కదా వీళ్ళు, అందుకే వీళ్ళు వచ్చిండ్రు. ఓకే వీళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు లోపలికి. ఓ చాలా డార్క్ ఉంది అండ్ ఈవెన్ వాకింగ్ స్టైల్ కూడా గైస్, ఒక గోష్ నడుస్తే ఎలా ఉంటుంది స్లోగా, అలానే ఉంది ఆమె వాకింగ్ స్టైల్ కూడా. మినీస్ డైనింగ్ రూమ్ చాలా చాలా స్ట్రేంజ్ గా ఓకే ఓకే ఎస్ టిమీ డెడ్ చనిపోయినట్టు. ఓకే చనిపోయిన తర్వాత వీళ్ళ డాడీ చాలా గలీజ్గా యాక్టింగ్ చేస్తున్నాడు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే ఓకే గైస్, ఈ థింగ్ అయితే నార్మల్ కాదు, నేను చెప్పాను కదా పొజెస్ అంటాడు అని. బట్ వీడు ఈయన నవ్వు ఆపుతలేడు, ఎవరు వాళ్ళ డాడీ అనుకుంటా. ఇగో చెయ్యి 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 హ్యాండ్ చూడండి, హ్యాండ్ ప్రిటెండింగ్. ఆ డాల్ ఎక్కడ దొరికిందండి, ఈమె ఏడుస్తుంది నాకు. ఓ షట్, వాళ్ళ డాడీ గైస్, వాళ్ళ డాడీ మొక్కం చూసి ఉంటారు కదా హిహి అని పోయిండు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ ఓ ఓ మై గాడ్, ఓ మై గాడ్. వీళ్ళ డాడీ గైస్, వీళ్ళ డాడీకి పిచ్చి పట్టింది. Yeah. We really want to help you guys. You mentioned something earlier about your dad's workshop. గైస్ ఇంతకుముందు పట్టుకోండి కదా క్రియేచర్, డెడ్ బాడీయా లేదా ఉత్త డాల్ అని నాకు అర్థమైతే లేదు, చాలా స్కేరీగా అయితే ఉంది. ఓకే ఓకే ఈయన పేరు స్పెక్స్ పెట్టుకున్న ఆయన పేరు చెస్టర్ అనమాట. ఓకే ఇప్పుడేమైతుంది? Where are you going? Are you serious about this? Huh? Why aren't you serious? Because what the hell was that thing? A puppet? I don't know. I think so. గైస్ నాకు ఆల్రెడీ స్పెక్స్ పెట్టుకోవడానికి భయం అయితే స్టార్ట్ అయిపోతుంది నాకు కూడా. ఎందుకంటే ఒక మనిషి అలా ఎలా యాక్ట్ చేయగలుగుతాడు చెప్పండి, ఏదో సైకోపాత్ లాగా. ఒక్క పాయింట్ గైస్, వాళ్ళ టిమ్మీ చనిపోయినాకనే ఇలా చేస్తున్నాడు అంటే నాకు తెలిసి నిజంగానే ఏమో అయింటది ప్రాబ్లం. అవుట్ సైడ్ డాడ్స్ వర్క్ షాప్, అచ్చా వీళ్ళ డాడ్ వర్క్ షాప్ అనమాట ఇది, చూడొచ్చు మీరు. ఓ మై గాడ్, చాలా క్రీపీగా ఉంది ప్లేస్. ప్లీజ్ రష్. హ్యూమన్ ఆర్గన్ అచ్చా వీళ్ళు కెమెరా సెట్ చేస్తున్నారు. సో ఎస్, ఓహో అచ్చా. ఏ ముట్టకు గైస్, మిలీ స్టార్టింగ్ లో చెప్పింది వాళ్ళ డాడీ స్టఫ్ అయిన మనం ముడితే వాళ్ళ డాడీకి అసలు నచ్చదు అని. ఇలా కెమెరా సెట్ చేస్తున్నాడు, వీడేమో ముడుతున్నాడు. ఇంత కొంచెం చూసారు కదా డాల్. గైస్ ఈ రూమ్ చాలా గలీజ్గుంది అండ్ ఆ డ్రాయింగ్స్ కూడా మిలీ ఏం చెప్పిందో నాకు అర్థమైతే లేదా. కెమెరా పట్టుకొని స్పెక్స్ పెట్టుకొని ఏదో ధైర్యం అనుకుంటాం. అరే గైస్ ఇంకా భయం అయితే అవుతుంది నాకు అలా చూస్తే. సడన్ గా హార్వే, ఓ గైస్ ఇంతకుముందు నాకు ఏమో సౌండ్ వచ్చింది. ఓ మై గాడ్, జేమ్స్ స్కేర్ వద్దు. వాళ్ళ డాడీ ఆడా ఓకే గైస్, నాకు తెలిసి ఆయన ఏదో రోబోట్ లాగా క్రియేట్.
వీళ్ళ డాడీ ఓ షిట్ ఓకే రోబోట్ని అయితే ఆఫ్ చేశాడు. నాకు ఇప్పుడు ఏదో చేస్తాడు అనిపిస్తుంది. గైస్ ఇంత స్కేరీ ఇన్సిడెంట్ నడుస్తుంది. మిలీ అసలు ఎలా ఉంటుంది ఇక్కడ? మిలీ గైస్ మిలీతో ఏదో దారుణంగానే జరగబోతుంది అనిపిస్తుంది నాకు. తర్వాత అయితే నాకు చాలా ఉందా లేదా? ఓ హలో 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 ఇదేంది గైస్ అలా చూస్తుంది? హలో గైస్ ఈమె కూడా వాళ్ళ డాడీ లాగానే యాక్ట్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చూడండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్ చూస్తేనే నాకు స్కేరీ అనిపించింది. బాయ్ ఫ్రెండ్ హ్యాపీ ఐ లవ్ యూ ఓకే అది మనకు సంబంధం లేదు. ఫస్ట్ నేను మంచి గ్రేడ్ కూడా చేయలేదు. నాకు తెలిసి అది మిలీస్ ఫోనే. ఓకే ఏమో ఏమో అడుగుతుంది అంటుంది. బట్ ఈయన ఏమో రేపు మినీ యాక్టింగ్ చూస్తేనే నాకు అసలు నచ్చలేదు. ఓకే గైస్ సో ఇది సీసీటీవీ అనమాట. మనం సీసీటీవీ నుంచే ఫుటేజ్ అయితే చూడబోతున్నాం. సో ఇది వీళ్ళ రూమ్ అనమాట. నాకు తెలిసి వీళ్ళు కెమెరాస్ అన్ని దగ్గర పెట్టేశారు అనుకుంటా. హ్యాండ్ లేదంటుంది బట్ నేనైతే అంత మంచిగా చూడలేదు. ఈయనకు కూడా భయం అవుతుంది గైస్. ఎస్ నేను కూడా చూసాను. I'm agreeing with what you said earlier. If this is a family issue, then her boyfriend should be here dealing with this. Dude, why does her boyfriend matter? I'm saying I think there's something more going on here. Yes, guys. And her boyfriend should be the one who's giving emotional support to her and her dad. Wait, what? Whatever, I'm over it. Let's just go to sleep. Hopefully we will. ఓకే వీళ్ళ నెత్తి దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఎందుకంటే ఏం అర్థమే అయితే లేదనమాట. కమాన్ బాయ్. ఇది చూడండి భయపడి ఆయన పక్కనే పండుకుంటున్నాడు. ఓకే వీ గో టు స్లీప్. ఓకే ఇప్పుడు దూరం జరిగింది. ఇంతకుముందు ఇక్కడనే పండుకుండే బట్ ఇప్పుడే హారర్ జరగబోతుంది. వీళ్ళ రూమ్ అండ్ టైం 12 అయిపోతుంది చూడొచ్చు మీరు. ఓకే ఇది మిలీస్ రూమ్. హాల్వే చాలా చిన్నగా ఉంది కదా పొట్టిగా. వర్క్షాప్కి వచ్చారు వీళ్ళు. ఓహో సౌండ్స్ ఉంది. వెట రోబోట్ చూసేసింది. ఈయన మళ్ళీ ఆయన పక్కనకి వచ్చిండు. ఆయన ఆ రోబోట్ చూసేసింది. వెయిట్ 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 గొండి గొండి. ఓ ఓ వీళ్ళ డాడీ స్కిన్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఓ మై గాడ్ గైస్ దుంకుకుంటా కెమెరాని అటాక్ చేయొద్దు. వీళ్ళిద్దరు మస్తుగా పండుకున్నారు. ఓ ఓ కెమెరాని చూసింది. ఓ నో ఇది మంచిది కాదు. హాల్వేలో ఏం లేదు కూడా ఎందుకు చూపిస్తున్నారు. బట్ ఇంపార్టెంట్ ఇల్లు మొత్తం ఇప్పుడు కెమెరా సెక్యూర్డ్గా ఉంది. హలో ఓ ఏమో తీసుకుంటుంది డబ్బా. పెయింట్ పోటీలో ఆ క్యాన్ తీసుకొని వాళ్ళ డాడీ నెత్తి మీద కొట్టింది అండ్ వాళ్ళ డాడీ పడిపోయిండు. ఓ మై అండ్ ఆ రోబోట్ లేదు గైస్ చూడండి. ఇప్పుడు వచ్చింది వచ్చే 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 ఎవరి రూమ్కి వెళ్ళింది? మిల్లీ రూమ్.
ఓ నో ఓ నో ఓ నో. ఇప్పుడు 2:07 అయిపోతుంది అండ్ నాకు సౌండ్స్ వినిపిస్తుంది. వీళ్ళకి మెయిల్కి అయితే ఆ చైనాకి అయ్యే మెయిల్. ఓ మై గాడ్, స్పెక్స్. Do you hear that? Yeah, what is it, bro? I don't know. What? No, let's get out. స్పెక్స్ పెట్టుకోండి గైస్, ఈ టైంలో స్పెక్స్ అవసరం. ఆల్రెడీ చాలా చీకట్టుకుంది, స్పెక్స్ పెట్టుకుంటే ఇంకేం కనిపిస్తుంది అనేది నా క్వశ్చన్. మిలీ సాల్వే మిలీ రూమ్ నుంచి వస్తుందా లేదా ఈ డైనింగ్ రూమ్ దగ్గర వస్తుందా? ఇప్పుడు గైస్ ఏం ఉండొద్దు. హలో, నో వి డోంట్ వాంట్ ప్లే ప్లీజ్. What? నేనెందుకు కురుకుతున్నా నాకు అర్థమైతలేదు. ఓకే, సౌండ్ వినిపిస్తుంది చెస్టర్ది అండ్ లోపల డోర్ ఓపెన్ అయితే లేదు. ఓ వాట్, కొట్టు ఓ దట్ ఫేస్ దగ్గర చూడండి రోబోట్ది. గుడ్. అలానే మన సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి లేదా వేరే ఆప్షన్ లేదు గైస్. ఆ రోబోట్ అస్సలు మంచిది కాదు. కమాన్, మిలి అరుతుంది అక్కడ, వెళ్ళండి రా బాబు. రే మిలి, మిల్లి వదిలేసి వెళ్ళిపోతున్నారేంద్రా. ఇప్పుడు గైస్ ఆ మిల్లి సంగతి ఏంది? వి ఎస్కేప్ ద హౌస్, ర్యాన్ టు అవర్ కార్ అండ్ డ్రోవ్ హోమ్. బట్ ఆమె సంగతి ఏంది గైస్? ఇప్పుడు ఆమె సంగతి ఏంది? ఆమె ఒర్లిన. వీ హ్యావ్ నాట్ హర్డ్ ఫ్రమ్ మిలీ ఆర్ హర్ ఫాదర్ సిన్స్. ఓకే గైస్, మీరైతే చూసి ఉంటారు కదా లైఫ్ ఆఫ్ లగ్జరీ వాళ్ళ క్రేజీ వీడియో. ఎడిట్ అయిన మస్త్ థ్రిల్లర్ వీడియో అనమాట. సో ఇప్పటి నుంచి నేను ఈయన వీడియోస్ తీసుకొని వస్తాను, ఎందుకంటే నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈయనది టోటల్ 72 వీడియోస్ ఉన్నాయి. సో ఎస్, ఆ 72లో అన్నీ కాదు కానీ అట్లీస్ట్ ఒక 10 వీడియోస్ అన్న మనం మన ఛానల్ రియాక్షన్ ఇచ్చి పెట్టాలి. సో ఎస్, ఓకే గైస్, ఈ వీడియో అంతే. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.